శ్రవణరంధ్రముల మీ సత్కథల్ పొగడంగ లేశమానందంబు లేనివాడు పుణ్యవంతులు మిమ్ము పూజ చేయగజూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు మీ ప్రభావముల్ పొగడంగ తత్పరత్వము లేక తొలగువాడు తన చిత్తమందు మీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడపువాడు వసుధలో ఎల్ల వ్యర్థుండు వాడయగునో మరియు చెడుగాక ఎప్పుడు మమత నుండి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర. ఏప్రిల్ నెల 9వ తారీఖు మంగళవారం, చైత్ర శుద్ధ పాడ్యమి, రేవతి నక్షత్రం. ఉదయం 8:35 వరకు రేవతి నక్షత్రం ఉంది. ఆ తర్వాత అశ్వని నక్షత్రం వస్తుంది. వర్జ్యం తెల్లవారుజామున 3:25 నుంచి 4:52 వరకు ఉన్నది. అంటే తెల్లవారితే మంగళవారం అనగా అంటే సోమవారం రాత్రి 3:25 నుండి 4:52 వరకు వర్జ్యం ఉంది. మనం ఏం చేయాలి? మనం తెల్లవారుజామున 3 గంటలకే లేవాలి, స్నానం చేయాలి. కారణం ఏంటంటే వర్జంలో మనం ఏం పని చేయకూడదు. కాబట్టి తెల్లవారుజామున ముందు లేచి స్నానం చేసి తల స్నానం చేయాలి. తల అంటే స్నానం చేయాలి. చేసి ముందుగా వాకిటికి తోరణం కట్టాలి. ఏంటి ఈ రోజున? మరి క్రోధన నామ సంవత్సరం 9వ తారీఖు మంగళవారం. ఈ క్రోధన నామ సంవత్సరం రోజున బ్రహ్మ ముహూర్తము 3 గంటల లేవాలి, స్నానం చేయాలి. 4:30 లోపల తోరణం కట్టేసి ముందు దేవుడి దగ్గర బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన చేయటమే కాక ఈ మంగళవారం అంటే ఏదో తప్పుగా లెక్కేస్తారు. తప్పు కాదు. మంగళవారం అనగా జయవారం. ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని పూజించడం చాలా విశేషము. ఈ రోజున చైత్ర శుద్ధ పాడ్యమి, తర్వాత రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రానికి అధిపతి గురువు. ఈ గురువు మీనరాశిలో గురువు అన్నమాట. ఈ మీనరాశికి సంబంధించిన గురువు మేషంలో ఉన్నాడు. అయితే ఈ రేవతి నక్షత్రం ఉదయం 8:35 వరకే రేవతి నక్షత్రం ఉంది. అక్కడి నుంచి అశ్వని నక్షత్రం వస్తుంది. అశ్వని నక్షత్రం మేషరాశి. ఈ మేషరాశిలో గురువు ఇప్పుడు ఉన్నాడు కాదు, గురువు మారాడు. ఎక్కడికి వచ్చాడు? మిథున రాశిలో గురువు వచ్చాడు. ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా గురువు మేషరాశిలో ఉన్నాడు. ఇప్పుడు మిథున రాశికి వచ్చాడు. అయితే సంవత్సరాది పండగ 8వ తారీఖు 8:35 తర్వాత అంటే మేషరాశికి ద్వితీయంలోకి గురువు వచ్చాడు. ద్వితీయం ధన వాగ్విత్తం అన్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి గురువు వల్ల మనకు ధనాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రోజున ప్రత్యేకించి గురువుని పూజించాలి. మంగళవారం మరి ఆంజనేయ స్వామిని, కుజుణ్ణి పూజించాలి. తర్వాత మరి బుధుడు కూడా ఈ రేవతి నక్షత్రాధిపతి బుధుడైనాడు. ఈ బుధుణ్ణి, కుజుణ్ణి, ఈ మేషరాశిలో ఉన్నటువంటి కుజుణ్ణి పూజించడం చాలా విశేషం. ఇది కాక విప్ప చెట్టును పూజించడం కూడా చాలా విశేషం. అయితే ఇవాళ నేను చెప్పింది ఏమిటి? సంవత్సరాది పండగ. ఈ సంవత్సరాది పండుగ రోజున వేప పూత, మామిడికాయ, నిమ్మకాయ రసం, మరి బెల్లం అంటారు, బెల్లం కాదు తేనె, ఇట్లాంటివి 5 రకాలు ప్రసాదం. మరి ప్రసాదం తయారు చేసి ఈ రోజున రామచంద్రమూర్తిని పూజించాలి. మరి చైత్రమాసం పాడ్యం నుంచి నవమి వరకు రాముణ్ణి పూజిస్తాం. ఇది వసంత ఋతువు. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు మంగళవారం, చైత్ర శుద్ధ పాడ్యమి, ఏప్రిల్ 9వ తారీఖు. మరి క్రోధన నామ సంవత్సర మరి పాడ్యమి రోజున మనం దేవుణ్ణి పూజించాలి, రామచంద్రమూర్తిని పూజించాలి, తర్వాత గురువుని పూజించాలి, మరి మీ ఇష్టదైవాన్ని పూజించాలి. అయితే ప్రతిరోజు ఏం చెబుతున్నాను? ఏదో ఒక పద్యం చెబుతున్నాను. ఆ పద్యం ఎందుకు చెబుతున్నానంటే మరి రాశి ఫలం చెప్పటమే కాదు,
ఆ రోజున తిథి నక్షత్రం వర్జం చెప్పడం కాదు, ముందు దైవాన్ని పూజించి మనం ఏది చేసినా మనకు మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరాది పండగ రోజున ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి రామచంద్రమూర్తిని మీ ఇష్టదైవాన్ని కూడా పూజించి ఈ వేపపూత ప్రసాదాన్ని తీసుకొని పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం చేయటం చాలా విశేషం. ఎందుకంటే ఏం చెబుతున్నాం, శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యనృణం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాగర్యతాం. శ్రీకళ్యాణ మన ఇంట్లో శుభం జరగాలన్నా శుభావహం రిపుహరం మనకు శత్రువులు లేకుండా ఉండాలన్నా మనకు ఏదైనా మంచి జరగాలన్నా ఈ రోజున దేవుణ్ణి పూజించడం పంచాంగ శ్రవణం చేసేటట్లయితే మనకు ఉన్నటువంటి గ్రహదోషాలు మొత్తం కూడా పోతాయి అని శాస్త్రం చెప్తుంది. అన్ని శాస్త్రాలు కూడా చదివిన విన్న మంచి ఫలితం వస్తుంది అని చెప్పింది. ఈ సంవత్సరాది ఏప్రిల్ నెల 9వ తారీఖు పాడ్యమి మంగళవారం రోజున సంవత్సరాదిని గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. స్వస్తి.